హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ములంకాడ వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ములంకాడలు, కొంచెం వంకాయలు, 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకునేవి, టమాటాలు 2, కొంచెం తరిగిన కరివేపాకు అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, కొంచెం లైట్గా ఫ్లేవర్కి కరివేపాకు కొంచెం అందులో వేసుకొని దూరగా వేయించుకోవాలన్నమాట. మనకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అందులో వాటిని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కొంచెం యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు బాగా కొంచెం వేపుకోవాలన్నమాట. దూరగా వేగితే వంకాయ అనేది వేగా వేగిపోద్దండి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. తర్వాత ములంకాడలు అనేవి యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా సేమ్ అలాగే కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి. నెక్స్ట్ తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ములంకాడ వంకాయ శుభ్రంగా కలిసేటట్టు అటు ఇటుగా కొంచెం వేపుకోవాలన్నమాట. ఈ కారం అనేది పచ్చివాసన అనేది పోతుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకొని మనకి ముక్క మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు చూడండి బాగా కొత్తలాడుతూ మరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడుకుందో. అప్పుడే 50% అయిపోయింది అనమాట. దీన్ని బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ములంకాడ వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.